బాపట్ల వేమూరు మండలం పోతుమరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి మరియు వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్. గడప గడపకు తిరిగి 100 రోజుల ప్రభుత్వం గురించి అడిగి తెలుసుకున్నారు. 100 రోజుల ప్రభుత్వంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రనక పగలనక విజయవాడ వరదలలో తిరిగి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించారని, అది స్ఫూర్తిగా తీసుకొని అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రజల దగ్గరుండి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూశారని అన్నారు. ప్రజల సంక్షేమం బాగోగులు కాదు, వాళ్ళని మత్తుకు బాధితం చేసి వాళ్ళు తాగే మందు కూడా తయారు చేసి చీప్ రేఖలు, పిచ్చి ప్రాణులు ప్రజల దగ్గరికి వదిలి పేదవాళ్ల ప్రాణాలతో ఆరోగ్యాలతో తెలగాటమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలా మద్యం పాలసీని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నాం, చీప్ రేఖలు మొత్తం తొలగించేస్తున్నాం, అన్ని రకాలుగా రేట్లు తగ్గించేపోతా ఉన్నాం. నూతన మద్యం పాలసీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తయారవుతా ఉంది. ఇక ఇసుక మీకు తెలుసు, 2000 రూపాయలు పెట్టి ఆ రోజు పోతుమరికి ట్రాక్టర్ తీసుకొచ్చేది. ఈ రోజు ఎంత పెట్టాల్సి వస్తుందో మీరు ఆలోచించండి. ఇప్పుడు దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఉచిత ఇసుక పాలసీ ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడో అదే పాలసీని తీసుకొచ్చి తక్కువకే ట్రాన్స్పోర్ట్ ఖర్చులతోటే మీకు ఇసుక చేరే విధంగా ఏర్పాట్లు చేయబోతా ఉన్నాం. 5 ఏళ్ళు ఇసుక పాలసీ కాకుండా ఒక ఇసుకలోనే 60,000 కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ విధంగా వాళ్ళ దోపిడీకి ఏది అనర్హం కాదు, ప్రతిదీ అర్హత కలిగిందే. ఏ విధంగా దోచుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి గ్రామాల్లో మోటా నాయకుల వరకు ఎవరికి అందింది వాళ్ళు దోచుకునే పనులలో ఉన్నారు. దోచుకోబట్టే పారిపోయారు, రెండోసారి నిలబడటానికి కూడా లేరు. మీకు తెలుసు, రెండోసారి ఎన్నికలు వస్తారు, గెలిచినా ఎక్కడ పోయాడు, మళ్ళీ నిలబడ్డాడు ఎక్కడ. నేను 4 సార్లు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించాలని అడిగాను. 4 సార్లు పోటీ చేస్తే 3 సార్లు గెలిపించారు. నేను ఎక్కడికి పోను, మరి ఎక్కడికి పోయారు మీరు గెలిపించినాడు అంటే వాళ్ళకి చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి ఆ విధంగా పారిపోయినటువంటి పరిస్థితులు. వాళ్ళ నాయకుడు అయితే స్థానికంగా నాయకులు అదే విధంగా తయారయ్యారు. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి కష్టపడిచారో మన నియోజకవర్గాన్ని కూడా అదే విధంగా సర్వనాశనం చేసినటువంటి స్థానిక నాయకుల పరిస్థితి కూడా మీరు చూడండి. వ్యవస్థలన్నీ కష్టపడిచాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు. ఈ రోజు వ్యవస్థలన్నీ బాగు చేసుకుంటా వస్తున్నాం. ఇరిగేషన్ రంగం మీకు తెలుసు, వరదలు వచ్చినాయంటే విజయవాడ గొడవలు పొంగి విజయవాడ మొత్తం మునిగిపోయినా కృష్ణానదికి ఎప్పుడు రానటువంటి వరద 11.5 లక్షల క్యూసెక్లు వరద వచ్చి మన లంక గ్రామాలన్నీ 4 రోజులు నీళ్ళలోనే పూర్తి స్థాయిలో మునిగిపోయినా అన్నిటికీ డ్రైనేజీ వ్యవస్థ, ఇరిగేషన్ వ్యవస్థ పాడు చేసిన విధానం. 5 సంవత్సరాలు కనీసం పూడిక తెలా, పూడిక కాలువలు బాగు చేయాల, టూటి కాడ తీయాల, కానీ డబ్బులు మాత్రం జేబులు వేసుకున్నారు, ఖర్చు పెట్టినట్టు లెక్కలు రాసుకున్నారు. కాలువలో డ్రైనేజీ వ్యవస్థతో సర్వనాశనమైంది. ఒక్క ఊళ్ళో ఒక రోడ్డు అయినా స్థానిక సంస్థలు పంచాయతీలు నిర్వీర్యం చేశారు. పంచాయతీ ప్రెసిడెంట్గా వేడా ఉంది, ఉత్సవ విగ్రహాల్లో నిలబెట్టారు వాళ్ళని. ఇవాళ పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనేక మార్పులు, సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాడు పంచాయతీరాజ్ వ్యవస్థలో. ఒకే రోజు గ్రామ సభలు జరిపి రాష్ట్రం అంతా 4,500 కోట్లు ఎన్ఆర్ఈ చేసి నిధులకి తీర్మానాలు చేశాం. అందులో డబ్బులు మీ గ్రామానికి కూడా 10 లక్షల రూపాయలు రిలీజ్ చేశాం. మన మండలానికి 2 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినప్పుడు ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఇలా వరదల్లో వచ్చినటువంటి ఫ్లడ్స్ ద్వారా నిధులు తీసుకొచ్చి కాలంలో డ్రైన్స్ బాగు చేయడానికి ప్రణాళికలు రూపకల్పన చేస్తా ఉన్నాం. పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి నిధులు పంచాయతీలు మున్సిపాలిటీ సంబంధించి 12,000 కోట్ల రూపాయల నిధులు దారి పడిస్తే 1,250 కోట్లు మన ప్రభుత్వం వచ్చినాక ఆ పంచాయతీలకు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి.
ఇవాళ నాశనమైనటువంటి వ్యవస్థలన్నీ కూడా బాగు చేసుకుంటూ ఉన్న అప్పును పక్కన పెట్టి దానికి వడ్డీలు కట్టుకుంటా ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలు 100% అమలు చేయడానికి ఒక చిత్తశుద్ధితో పనిచేస్తా ఎన్నికల మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేయడానికి అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తూ ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు సేవకులుగా పనిచేస్తాం మేము, నాయకులుగా కాదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ 5 ఏళ్ళు మన గ్రామ సేవల అభివృద్ధితో పాటు సంక్షేమం వీటన్నిటికి మించి భవిష్యత్ ఆలోచన 2047 1947 స్వాతంత్రం వచ్చింది. 2047కి 100 ఏళ్ళు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ 2047 దిక్సూచిగా పెట్టుకునే ప్రణాళిక రూపకల్పన జరుగుతా ఉంది. దేశ స్థాయిలో జరుగుతా ఉంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎప్పుడు ఒక విజన్ తో ముందుకు పోయేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆ విజన్ ని దృష్టిలో పెట్టుకొని ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 2020 విజన్ అంటే నవ్వారు. ఆ రోజు 2020 ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండాలని చెప్పాడో అంతకంటే ఎక్కువ అభివృద్ధి మరి జరిగినటువంటి మాట యథార్థం అని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ రోజు కూడా 2047 నుంచి చెప్పి ప్రణాళిక రూపకల్పన చేస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2047 అంటే ఇవాళ 24 ఇంక 23 ఏళ్ళు ఉంది. 23 ఏళ్ళు అంటే ఇవాళ పుట్టి పెరుగుతున్నటువంటి పిల్లవాడు, ఇవాళ చదువుకున్నటువంటి పిల్లవాడు భవిష్యత్తు 20 ఏళ్ల తర్వాత ఏ విధంగా ఉండాలనే దానికి అతని భవిష్యత్తు కోసం ఇప్పుడే ప్రణాళిక రచన చేసి పునాదులు వేయబోతున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు.